హలో అండి అందరికీ. లాస్ట్ టైం ఈ వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. హియర్ ఈజ్ ద రెసిపీ. ఇంకా ఇది గుత్తి వంకాయ అండి. నార్మల్ వంకాయ కంటే కొంచెం ఎక్కువ పెద్ద సైజులో ఉంటుంది, బట్ లోపటంతా లేతగానే ఉంటుంది. ఇంకా వీటిని ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం పల్చగా అంటే మందం ఎక్కువగా ఉండొద్దు, కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి. అట్లయితేనే లోపల వరకు కుక్ అవుతుంది అన్నట్టు. సో ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తే మనకి కనరు టేస్ట్ లేకుండా ఉంటుంది. ఇంకా 2 వెల్లుల్లి ముద్దలు తీసుకొని దాంట్లో 4 ఎండుమిర్చి, కొంచెం ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ అయితే చేశాను. ఇది మెయిన్ బేస్ అన్నట్టు, ఇదే మనకు మెయిన్ టేస్ట్ ఇస్తుంది. ఇందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా, ఇంకా కావాల్సినంత సాల్ట్ అదంతా వేసి కొంచెం నేను శనగపిండి కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఈ మసాలా అంతా కోట్ అవ్వడానికి, వంకాయకి కోట్ అవ్వడానికి కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశాను. కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి. దీన్ని కొంచెం లిక్విడ్ లాగా ఉండేలాగా చేసుకొని ఇంకా ఇలా కట్ చేసి ఘాట్లు పెట్టేసుకుంటే లోపల వరకు కూడా పట్టిద్ది అన్నట్టు. ఇలా 2 సైడ్స్ మంచిగా మర్దన చేసుకొని ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా వీటిని అయితే చుట్టూ అరేంజ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు 2 సైడ్లు కూడా చక్కగా రోస్ట్ చేశాను. ఇలా రెడ్ కలర్ వచ్చాక తీసేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంది. ఇది ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంది.